మిరా ఇన్ వన్ వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ వన్ వర్డ్ ఏం చెప్తారు యూనిక్ గా? వండర్ఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి కొలాబరేషన్ క్రియేట్ చేయాలంటే చాలా దమ్ము కావాలి, చాలా డబ్బు కావాలి, చాలా ఓపిక కావాలి. ఇలాంటి సినిమా తీయాలంటే చాలా కావాలి యాక్చువల్లీ. జస్ట్ లైక్ దట్ అయిపోదు, మనం అనుకున్నట్టు ఏఐలో అయిపోదు, స్క్రిప్ట్ రాస్తే అయిపోదు. ఇలాంటిది జరగాలంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ రిక్వైర్డ్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్. చాలా అంటే ఒక డైరెక్టర్ ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత సక్సెస్ ఉన్నా కొన్నిసార్లు ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసుకోవాల్సి వస్తుంది, ఇది నాకు కావాలి సార్ అని చెప్పి. అది ప్రొడ్యూసర్ వద్దన్నప్పుడు తనని లిటరల్లీ అలిగో ఏదో బతిమాలో ఏదో చేసి కన్విన్స్ చేసుకొని కొన్ని ఎలిమెంట్స్ తెప్పించుకొని ఆ సినిమా అందం పోకుండా ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఇలా రకరకాల శక్తులన్నీ కలిస్తేనే ఒక అద్భుతంగా సినిమా బయటికి వస్తుంది. థియేటర్ లో మాత్రమే బాగుండే సినిమాలు ఇవి, ఎందుకంటే లార్జర్ దాన్ లైఫ్, ట్రూ విజన్ అనేది మనకి థియేటర్ లోనే ఇలాంటి సినిమాలకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకుని తీరుతారు ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి టీమ్ బిల్డింగ్ ఫస్ట్ ప్రయారిటీ. ఏ సినిమా బాగుండాలన్నా కూడా ప్రాపర్ టీం ఏర్పడాలి ఫస్ట్. ఆ ప్రాపర్ టీమ్ సెలెక్షన్ లోనే వీళ్ళు ఒక విన్నింగ్ స్టెప్ తీసుకున్నారు. ఇక్కడి నుంచి చెప్తున్నా కదా నేను, ఇక్కడి నుంచి ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ప్రతి సినిమా ఒక అద్భుతం చూడబోతున్నారు. టచ్ వుడ్, ఐ కెన్ ఛాలెంజ్ దిస్. మంచు మనోజ్ ఇస్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి, వెరీ డౌన్ టు ఎర్త్. ఏ రోల్ ఇచ్చినా కూడా అద్భుతంగా చేసే ఒక మంచి మనిషి. దాంతోపాటు తను ఏంటంటే తన యాక్టింగ్ కెరీర్లో మీరు ఎప్పుడు చూస్తే స్టార్డమ్ కంటే కూడా వెరైటీ సినిమాని ఇష్టపడే మనిషి. ఫ్రమ్ ఫస్ట్ మూవీస్ నుంచి కూడా మీరు చూస్తే మిస్టర్ నోకియా, తర్వాత నోకియాగా రిలీజ్ అయింది, వాళ్ళు కేసు పెట్టడం వల్ల. దాని తర్వాత వచ్చిన నేను మీకు తెలుసా కానీ, అంటే తనను ఎక్కువ గుర్తించింది వెరైటీ ఆఫ్ సినిమా కోసం. సో అలాంటి వెరైటీ రోల్, అది హీరోనా ఏంటి అనేది కాకుండా అతని క్యారెక్టరేషన్ బాగుండి సినిమాలో అది ప్లస్ అవుతుంది, అండ్ సినిమాకి తను ప్లస్ అవుతాడు అన్నప్పుడు ఎలాంటి రోల్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసే గట్స్ ఉన్న ఒక యాక్టర్. తనని నేను హీరో అనే కంటే యాక్టర్ అంటున్నాను, ఒక పరిపూర్ణమైన యాక్టర్. తనని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత యాక్టింగ్ ఇవ్వగలుగుతాడు తను. అంటే హీ హ్యాస్ దట్ టాలెంట్. నువ్వు ఎంత వాడుకుంటావు అంత వాడుకో అన్నట్టు, అంటే బేస్డ్ ఆన్ ద స్క్రిప్ట్, బేస్డ్ ఆన్ ద నరేటివ్. దాన్ని బట్టి హీ మౌల్డ్స్ హిమ్సెల్ఫ్ టు ప్రాపర్లీ, వెరీ ప్రాపర్లీ, 99% టు దట్ ఎక్స్టెంట్. ఆ 1% మిగిలిన డైరెక్టర్ కొంచెం చూసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఎవరు యాక్టింగ్ వాళ్ళు చూసుకోలేరు కాబట్టి, మానిటర్లో చూడాల్సిన డైరెక్టర్ కాబట్టి ఆ ఒక్కటి మాత్రం డైరెక్టర్ చూసుకుంటారు. మంచు మనోజ్ ఆల్వేస్ గివ్స్ హిస్ బెస్ట్ అండి. ఈ సినిమాలో ఆ విలన్ రోల్కి ఏదైతుందో పర్ఫెక్ట్ కాస్టింగ్, అండ్ ఇందాక మనం అనుకున్నట్టు పర్ఫెక్ట్ టెక్నీషియన్స్ ఎలా సెలెక్ట్ అయ్యారో ఈ సినిమాకి పర్ఫెక్ట్ కాస్టింగ్ కూడా పడిందని చెప్పాలి. సో మంచు మనోజ్ ఇంత పవర్ఫుల్ రోల్ ఉండడం అనేది ఆ విలనీని కొత్త నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. దాంతోపాటు మన హీరోకి డిఫీట్ చేయాల్సిన పర్సన్ ఏదో ఆషామాషి కాదు, ఒక అద్భుతమైన విలన్ అనేది బాగా సెట్ చేశారు, ఆ గ్రాఫ్ సెట్ చేశారు. సో అది కూడా ఒక ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్, హీరోకి విలన్ మధ్యలో ఉండే ఆ పోరాటం ఎలా ఉండబోతుంది. ఇంకోటి ఏంటంటే హ్యూమన్ విలన్ ఉన్నప్పుడు, హ్యూమన్ బలంతో ఉన్నప్పుడు, హ్యూమన్ స్ట్రెంత్ తో ఉన్న విలన్ ని ఎనీ హ్యూమన్ హీరో క్యాన్ ఫైట్ ఈక్వల్ ఫోర్సెస్ కాబట్టి, హ్యూమన్ టు హ్యూమన్ కాబట్టి. అదే ఈవిల్ ఫోర్సెస్ ఎప్పుడైతే యాడ్ అయిందో ఆ విలన్ లో, ఇది ఫ్యాంటసీ సినిమా కాబట్టి లాజిక్స్ పక్కన పెట్టి మనం చూసింది మాత్రం ఎంజాయ్ చేస్తాం, హ్యారీ పాటర్ ప్యాటర్న్ ఆఫ్ మూవీస్ లాగా. సో ఇలా ఉన్నప్పుడు ఈవిల్ ఫోర్స్ వచ్చి ఒక పర్సన్ లో కూర్చున్నప్పుడు, అలాంటి పర్సన్ ని ఒక హ్యూమన్ ఏమాత్రం ఓడించగలుగుతాడు. అలాంటప్పుడు అటు ఈవిల్ ఫోర్స్ ఉన్నప్పుడు దానికి యాంటీ ఫోర్స్ అంటే మన దేవుడే కాబట్టి, మన దేవుడు రావడం అనేది ఇలాంటి సినిమాలు, ఇలాంటివి ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, యాక్చువల్లీ రిజాయిస్ అవుతున్నారు. ఇలాంటివి సినిమా పరంగా చూపించడం ఇప్పుడున్న జనరేషన్ కి కూడా దే ఆర్ సెలబ్రేటింగ్ లైక్ ఎనీథింగ్. అంటే మన దేవుడిని మనం గుళ్ళలో చూస్తాము, అలా కొన్ని మన యొక్క సెలబ్రేషన్స్, ఇప్పుడు గణపతి లాగా ఇలా సెలబ్రేషన్స్ చూస్తాము. ఇలా ఆన్ స్క్రీన్ దేవుడిని చూడడం కూడా ఇట్ గివ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గూస్ బంప్ హ్యాపీనెస్ టు పబ్లిక్. సో అది దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి రాస్తున్నారు, తీస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్, వెరీ హెల్దీ యాక్చువల్లీ. ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు కదా, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్, అంటే అల్లు అర్జున్ గానీ, ఈ సెగ్మెంట్ ఆఫ్ స్టార్డమ్ వేరు. ఇప్పుడు మన ఈ మిరాయి సినిమాలో ఉన్న హీరో స్టార్డమ్ వేరు, బికాస్ హీఈస్ వెరీ టేకింగ్ బేబీ స్టెప్స్. జస్ట్ స్టార్టెడ్, తన సక్సెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో అది ఓవర్ పవర్ చేసుకోకుండా, నేను స్టార్ని అని ఫీల్ అవ్వకుండా, ఎప్పుడైతే తను when he's available and open to new filmmakers, అప్పుడే there is a lot of brainstorming జరుగుతుంది, చాలా ఐడియాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఎప్పుడైతే తను మంచి ఐడియాస్తో ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు తను కనెక్ట్ అయ్యి, మంచి ప్రొడ్యూసర్తో కనెక్ట్ అయ్యి ఒక టీమ్గా వర్క్ చేసినప్పుడే ఒక అవుట్పుట్ మంచిగా వస్తుంది. ఈవెన్ హనుమాన్ అప్పుడు కూడా ఇట్స్ నాట్ ప్యూర్లీ హిజ్ ఓన్ హిట్ అని చెప్పడానికి లేదు. దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ టెక్నికల్ బ్రిలియన్స్, దెర్ వాజ్ లాట్ ఆఫ్ ప్రొడక్షన్ దట్ వెంట్ ఇన్ టు దట్. కలెక్టివ్ గా హిట్ అయింది ఆ సినిమా. అవును కదా, అంటే ఫస్ట్ హీరో అనగానే ప్రశాంత్ వర్మ గారి పేరే ఇప్పటికీ అంటే అది తేజ సర్జా పేరు మీద కంటే కూడా ఆ టైటిల్ వల్ల ఎంతో హిట్ అయింది. దాంతో పాటు దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ కలెక్టివ్ ఎఫర్ట్ వెంట్ ఇన్ టు ద మూవీ. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ ఏదైనా మూవీ వచ్చిందంటే ప్రభాస్ పేరు మీద హిట్ అయిపోద్ది సినిమా. మోర్ దాన్ వీ టాక్ అబౌట్ ఎనీ డైరెక్టర్ ఆర్ ఎనీ టెక్నీషియన్, అవర్ ప్రైమరీ ఫోకస్ విల్ బి ఆన్ ద స్టార్ ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ కానీ, అలా
కానీ తినకి ఇంకా ఆ స్టేజ్కి ఇంకా రాలేదు లక్కీలీ. సో ఆ స్టేజ్కి వచ్చే లోపల తిను రకరకాల రోల్స్ చేసి ఆడియన్స్ని మెప్పిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్కి, చిల్డ్రన్కి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చేలాగా మంచి మంచి రోల్స్ ఎంచుకుంటూ అందరికీ నచ్చేలాగా, ఇప్పుడు ఇది ఎట్లా పాన్ వరల్డ్ మూవీ కాబట్టి అన్ని కంట్రీస్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చగలిగితే మన తెలుగు యాక్టర్ అంత గ్రేట్ అవుతుంది. ఇంకంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది? he has to make good choices and what do you say, be available and accessible to good teams. కరెక్ట్. మిరా ఇన్ వన్ వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ వన్ వర్డ్ ఏం చెప్తారు యూనిక్ గా? Wonderful theatrical experience. ఓకే, వన్ సెంటెన్స్ చెప్పారు. బట్ ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.